ఓం శాంతి. ఈరోజు మనమొక చాలా ప్రత్యేకమైన జ్ఞాన మురళిని లోతుగా పరిశీలిద్దాం. ఇది ఆత్మ చైతన్యం గురించి, దైవీ జ్ఞానం గురించి వివరిస్తుంది. ఈ శివబాబా జ్ఞాన మురళిలో బాబా సత్యమైన తండ్రిగా మనకు సత్యం యొక్క వరదానాన్ని ఎలా ఇస్తున్నారో చెప్పారు. మన చర్చ యొక్క ముఖ్య ఉద్దేశమేంటంటే, నిర్వికారులుగా అంటే వికారాలు లేనివారిగా మారడానికి అవసరమైన కృషిని అర్థం చేసుకోవడం. అవును, సరిగ్గా చెప్పారు. ఈ మురళిల్లో బాబా మనల్ని ఒక అద్భుతమైన ప్రయాణానికి తీసుకెళ్తున్నారు. ఒకప్పుడు మనం పూజలుగా ఎలా ఉండేవాళ్లం, ఆ తర్వాత కాలక్రమేణా పూజారులుగా ఎలా మారామో అనే రహస్యాన్ని విడబర్చి చెబుతున్నారు. ఇందులో నన్ను వెంటనే ఆకట్టుకున్న వాక్యమొకటుంది. తామే పూజులు, తామే పూజారులు. ఈ ఒక్క వాక్యం వినగానే ఒక్క క్షణం ఆలోచనలో పడతాం కదా. ఖచ్చితంగా. అంటే మనం బయట వెతుకుతున్న దైవత్వం నిజానికి మన ఉన్నతమైన స్వరూపమే అన్నమాట. అవును, ఈ శివబాబా జ్ఞానమురళిలో బాబా ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నారు. సత్యయుగంలో అంటే ఈ సృష్టిచక్రం ప్రారంభంలో ఆత్మలన్నీ దైవీ గుణాలతో పూజ్యులుగా ఉంటాయి. వారే విశ్వానికి యజమానులు. కాని కాలక్రమేణా 84 జన్మల చక్రాన్ని పూర్తి చేస్తూ ద్వాపరయుగం నుండి భక్తి మార్గంలోకొస్తారు. అప్పుడు తమ పూర్వస్వరూపాల విగ్రహాలను తయారుచేసి పూజించడం మొదలుపెడతారు. అవును, అలా పూజ్యులుగా ఉన్నవారే పూజారులుగా మారిపోతారు. ఒక్క నిమిషం, మీరు 84 జన్మల చక్రం అన్నారు. వినడానికి చాలా ఆసక్తిగా ఉంది. అంటే మన ప్రయాణం ఒక వృత్తంలా సాగుతోందన్నమాట. దీని గురించి కొంచెం వివరిస్తారా? ఎందుకంటే ఈ పూజ్యుల నుండి పూజారులు అనే భావన దీనిపైనే ఆధారపడి ఉంది కదా. తప్పకుండా. ఇది ఒక ప్రాథమికమైన సిద్ధాంతం. బాబా చెప్పిన దాని ప్రకారం ప్రతి ఆత్మ పరమధాముణ్ణుండి ఈ సృష్టి నాటకంలో తన పాత్రను పోషించడానికి వస్తుంది. ఈ నాటకం 5000 సంవత్సరాల చక్రంలో తిరుగుతుంది. ఇందులో ఒక ఆత్మ గరిష్టంగా 84 జన్మలు తీసుకుంటుంది. సత్యయుగం త్రేతాయుగంలో దైవీగుణాలతో ఉంటుంది. అప్పుడు అది పూజ్యస్థితిలో ఉంటుంది. ద్వాపర కలియుగాలలోకొచ్చేసరికి ఆత్మిక శక్తి తగ్గిపోతుంది. అప్పుడు భక్తి మార్గం మొదలవుతుంది. సరిగ్గా తమ ఉన్నత స్థితిని మర్చిపోయి వెతకడం మొదలుపెడతారు. అయితే నిరాకార పరమాత్మ అయిన శివబాబా ఈ జన్మమరణ చక్రంలోకి రారు. అందుకే ఆయన ఎప్పుడూ పూజారిగా మారరు, సదా జ్ఞానసాగరునిగా ఉంటారు. అంటే ఈ జ్ఞానం శ్రీకృష్ణుడిది కాదని, శ్రీకృష్ణుడి ఆత్మ కూడా ఇప్పుడు ఈ జ్ఞానాన్ని తీసుకుంటోందని బాబా స్పష్టం చేస్తున్నారన్నమాట. ఇది చాలా లోతైన విషయం. సరే, మనం మన అసలు స్వరూపాన్ని మర్చిపోయామని అర్థమైంది. మరి దాన్ని తిరిగి గుర్తు చేసుకోవడానికి, నిర్వికారులుగా మారడానికి మురళిలో ఏ కృషి చేయాలని చెప్పారు? మురళిలో అడిగిన ప్రశ్నకు సమాధానం చాలా సూటిగా, స్పష్టంగా ఉంది. ఆత్మాభిమానులుగా అయ్యే కృషిని తప్పకుండా చెయ్యాలి. ఆత్మాభిమానులుగా అవ్వడం. అవును, అంటే నేను ఈ శరీరాన్ని కాదు, నేను భృకుటి మధ్యలో నివసించే ఒక చైతన్యవంతమైన ఆత్మను అనే స్పృహలో స్థిరంగా ఉండాలి. ఇదే ముఖ్యమైన కృషి, కాని అత్యంత కష్టమైనది కూడా ఇదే. నిజమే. ఇది వినడానికి సులభంగా ఉన్నా ఆచరణలో కొంచెం కష్టంగా అనిపించవచ్చు కదా. ఆత్మగా ఉండి మరో ఆత్మతో మాట్లాడాలి అంటే ఎదుటివారి శరీరాన్ని కాకుండా లోపల ఆత్మను చూడాలి అనుకోవడం వల్ల సంభాషణ సహజత్వాన్ని కోల్పోతుందేమో? ఇది చాలా మంచి ప్రశ్న. మొదట్లో ఖచ్చితంగా అలా అనిపించవచ్చు. ఎందుకంటే మనం జన్మజన్మలుగా శరీరాన్ని చూస్తూ మాట్లాడ్డానికి అలవాటు పడ్డాం. బాబా చెప్పేది ఎదుటివారిని చూడవద్దని కాదు, చూసే దృష్టిని మార్చుకోమని. దృష్టిని మార్చుకోవడం. అవును, దీనికి అభ్యాసం కావాలి. మురళిలో ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. బికనేర్లో ఒక సోదరుడు, నా ఆత్మ ఈ శరీరం ద్వారా వ్రాస్తోంది, ఇది నా ఆత్మ యొక్క ఆలోచన అని నిరంతరం ఆత్మస్పృహలోనే ఉండేవారట. ఇదొక్క సాధన. మొదట మనతో మనం మాట్లాడుకునేటప్పుడు నేను ఆత్మను, శాంతస్వరూపుడును అని అభ్యాసం చెయ్యాలి. తర్వాత ఇతరులతో మాట్లాడేటప్పుడు నేనొక ఆత్మను మరో ఆత్మతో మాట్లాడుతున్నాను అనే భావనను మనసులో ఉంచుకోవాలి. ఓకే, అంటే ఈ అభ్యాసం మనల్ని మార్చడమే కాకుండా మన సంబంధాలను కూడా మెరుగుపరుస్తుందన్నమాట. బహుశా మనల్ని మనం మర్చిపోవడానికి ఒక కారణం మనకు అందిన జ్ఞానం యొక్క మూలం గురించిన అపోహలేమో. సరిగ్గా ఇక్కడే గీత ప్రస్తావన వస్తుంది కదా. అవును, బాబా చెబుతున్నారు, గీతని చెప్పింది శ్రీకృష్ణుడు కాదు, నిరాకార భగవంతుడని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుందని. ఎందుకంటే దాదాపు 2500 సంవత్సరాలుగా ప్రజలు అదే నమ్ముతున్నారు.
ఆ నమ్మకాన్ని మార్చడమంత సులభం కాదు. భక్తి మార్గంలో ఎన్నో చిత్రాలు, పూజలు, కర్మకాండాలుంటాయి. త్రిమూర్తుల చిత్రం, హనుమంతుని పూజ. ఆ చిత్రాల వెనక ఉన్న ఆధ్యాత్మిక అర్థం గురించి కూడా బాబా మాట్లాడారు. ముఖ్యంగా మాయా అనే మొసలి గొప్ప గొప్ప మహారథులను కూడా మింగేస్తుంది అనే రూపకం చాలా శక్తివంతంగా ఉంది. నేటి ప్రపంచంలో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది మనకు ఆఫీసుల్లో కూడా కనిపిస్తుంది కదా. ఎంతో అనుభవమున్న టీం లీడర్ కూడా ఒక చిన్న ప్రశంస రాగానే అహంకారంలోకి జారిపోవడం, లేదా ఒక చిన్న విమర్శకు కుంగిపోవడం. బహుశా ఇదే మాయా అనే మొసలికి ఆధునిక ఉదాహరణేమో. అద్భుతమైన ఉదాహరణ. మీరు చెప్పింది 100కి 100 నిజం. మాయా అంటే ఎక్కడో బయట ఉన్న శక్తి కాదు. అది మన లోపల ఉన్న సూక్ష్మమైన అహంకారం, మోహం, కోపం. మహారథి అంటే జ్ఞాన మార్గంలో ఎంతో పురుషార్థం చేసేవారు. అయినా సరే ఒక చిన్న పొరపాటు, అంటే దేహాభిమానంలోకి జారడం వల్ల వారి పురుషార్థం మొత్తం దెబ్బతింటుంది. బాబా చెప్పేది ఏమిటంటే, ఈ చిత్రాల వెనుక ఉన్న జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. కేవలం వాటిని పూజిస్తూ కూర్చోకూడదు. స్పష్టంగా అర్థమైంది. కాబట్టి మన లక్ష్యం నరుని నుండి నారాయణునిగా, మనుష్యుల నుండి దేవతలుగా మారడం. ఈ పరివర్తనకు శక్తి ఎక్కడ నుండి వస్తుంది? ఈ పరివర్తనకు కావలసిన శక్తి యోగబలం నుండే వస్తోంది. బాబా ఒక అద్భుతమైన సూత్రమిస్తారు: చేతులు పనివైపు, హృదయం ప్రియునివైపు. చేతులు పనివైపు, హృదయం ప్రియునివైపు. అంటే మనం మన లౌకిక పనులు, ఉద్యోగాలు వదిలేయాల్సిన అవసరం లేదు. అవి చేస్తూనే మనస్సుతో, బుద్ధితో తండ్రిని స్మృతి చేయాలి. ఈ స్మృతినే యోగమంటారు. ఇది సిద్ధాంతపరంగా చాలా బావుంది. కాని ఆచరణలో, జీవితంలోని ఒత్తిళ్ల మధ్య ఈ స్మృతిని కొనసాగించడం కష్టం. అప్పుడు సంశయాలొస్తాయి. ఇదంతా నిజమేనా? నా జీవితంలో ఏ మార్పు రావడం లేదే అనిపిస్తుంది. ఈ సంశయం ఎందుకంత ప్రమాదకరమైనది? ఎందుకంటే సంశయం పునాదినే దెబ్బతీస్తుంది. బాబా అంటారు, నిశ్చయబుద్ధి విజయంతి అని. నిశ్చయబుద్ధి విజయంతి అంటే ఎవరికైతే సంపూర్ణ నిశ్చయం, విశ్వాసముంటుందో వారే విజయం సాధిస్తారు. మాయ తుఫాను రూపంలో వచ్చినప్పుడు, అంటే జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, మొదట దేహాభిమానం పెరుగుతుంది. దానివల్ల మనసు బలహీనపడి సంశయం మొదలవుతుంది. సంశయం వస్తే చదువుపై ఆసక్తి పోతుంది. అవును, కొందరు చదువునే వదిలేస్తారు కూడా. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారికి బాబా ఇచ్చే సలహా ఏమిటి? బాబా చాలా ఆచరణాత్మకమైన సలహా ఇస్తారు. సంశయం వచ్చినప్పుడు అనవసరమైన ప్రశ్నలు, వాదనల్లోకి వెళ్లవద్దు. వాటన్నిటినీ పక్కనపెట్టి కేవలం ఒక్క విషయంపై దృష్టి పెట్టాలి. తండ్రిని స్మృతి చేయడం ద్వారా నా పాపకర్మలు వినాశనమవుతాయి. అంతే. అంటే బేసిక్స్కి వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా. కొన్నిసార్లు మనం సమస్యను విశ్లేషించడం ఆపి మూలానికి కనెక్ట్ అవ్వాలి. అదే బాబా చెప్పేది. చాలా చక్కగా వివరించారు. సరే, ఈ మొత్తం చర్చ నుండి మన దైనందిన జీవితంలో ఆచరించడానికి 2 ముఖ్యమైన విషయాలు చెప్పాలంటే అవేమిటి? మురళి చివరలో ధారణ కోసం ఇచ్చిన సారాంశం ఇదే. మొదటిది, ఏ కారణం చేతనైనా, ఏ విషయంలోనూ సంశయపడి చదువును వదలకూడదు. మన ముఖ్య లక్ష్యం పావనంగా అవ్వడం. దానికి మార్గం ఒక్క తండ్రినే స్మృతి చేయడం. ఇక రెండవది? ఆత్మాభిమానిగా అయ్యే అభ్యాసం కదా. అవును. రెండవది, ఆత్మాభిమానిగా అయ్యే అభ్యాసాన్ని నిరంతరం కొనసాగించాలి. దృష్టి శరీరం వైపు వెళితే విఘ్నాలొస్తాయని గుర్తుంచుకోవాలి. ఈ అభ్యాసం మనల్ని నిర్భయులుగా చేస్తుంది. ఎందుకంటే భయం అనేది దేహానికి ముడిపడి ఉంటుంది. నేను అవినాశీ ఆత్మను అనే స్పృహలో ఉన్నప్పుడు భయానికి తావుండదు. ఈ మురళీలో మనకొక రక్షణ కవచంలాంటి అందమైన వరదానం కూడా ఉంది. అది మనల్ని మాయాప్రూఫ్గా ఎలా చేస్తుందో వివరిస్తుంది. అవును, ఆ వరదానం సదా బాబా యొక్క అవినాశీ మరియు నిస్వార్థ ప్రేమలో లీనమయ్యుండే మాయాప్రూఫ్ భవ. దీనికి వివరణ కూడా అద్భుతంగా ఉంది. వాటర్ ప్రూఫ్ వస్త్రంపై నీటి చుక్క ఎలాగైతే నిలవదో, అలాగే బాబా ప్రేమలో లీనమైన వారిపై మాయాప్రభావముండదు. అవును, ప్రపంచంలోని ప్రేమలన్నీ షరతులతో కూడినవి, అశాశ్వతమైనవి. పరమాత్మ ప్రేమను అనుభవం చేసినవారు ఆ ఆకర్షణల నుండి సహజంగానే దూరంగా ఉంటారు. ఇక స్లోగన్ కూడా ఆలోచింపజేసేలా ఉంది. అతీతంగా మరియు ప్రియంగా ఉంటూ కర్మజు చేసేవారే క్షణంలో ఫుల్ స్టాప్ పెట్టగలరు. ఇక్కడ అతీతంగా మరియు ప్రియంగా అనేవి ఒకదానికొకటి విరుద్ధంగా అనిపిస్తాయి. ఒకే సమయంలో ఈ రెండింటినీ పాటించడం ఎలా సాధ్యం? ఇది ఆధ్యాత్మిక పరిపక్వతకు సంబంధించిన విషయం.
అతీతంగా ఉండటం అంటే బాధ్యతల నుండి పారిపోవటం కాదు. దాని అర్థం చేసే కర్మల ఫలితానికి, మాన అవమానాలకు అతీతంగా సాక్షిగా ఉండటం. ప్రియంగా ఉండటం అంటే అందరితోనూ ప్రేమగా, గౌరవంగా మెలగడం. ఈ రెండింటి సమతుల్యం ఉన్నప్పుడే మనస్సు మన అదుపులో ఉంటుంది. అప్పుడు ఏ వ్యర్థ సంకల్పం వచ్చినా దానికి ఒక్క క్షణంలో ఫుల్ స్టాప్ పెట్టగలం. అవును, లేదంటే మనస్సు మనల్ని లాక్కెళ్ళిపోతుంది. ముగింపుగా ఈరోజు మనం చర్చించుకున్న ప్రతి అంశం ఇవన్నీ మనల్ని ఒక అంతిమ లక్ష్యం వైపు నడిపిస్తున్నట్లు అనిపిస్తోంది. అదే కర్మాతీత అవస్థ. ఈ పదం వినడానికి చాలా ఉన్నతంగా ఉంది. అసలు ఆ స్థితిలో ఉండడమంటే ఎలా ఉంటుంది? అవును, ఈ ప్రయాణం యొక్క గమ్యం అదే. కర్మాతీత అవస్థ అంటే కర్మలు చేయకుండా ఉండటం కాదు. అది అసాధ్యం. దాని అర్థం కర్మలకు బానిసగా కాకుండా యజమానిగా ఉండి కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయించటం. ఒక కారు నడిపే వ్యక్తిని ఉదాహరణగా తీసుకుంటే, ఆ వ్యక్తి కార్ను తన ఆధీనంలో ఉంచుకుని నడిపిస్తే అది యజమానిగా ఉండటం. అదే కారు బ్రేకులు ఫెయిలయ్యి డ్రైవర్ను తన ఇష్టమొచ్చినట్లు తీసుకెళ్తే అది బానిసగా మారటం. అంటే కర్మతో సంబంధంలోకి రావడం, కాని బంధనంలోకి కాదు. ఖచ్చితంగా. ఇది ఒక నిరంతర ప్రయాణం. మనం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే: మన దైనందిన జీవితంలో, మన కర్మల విషయంలో మనం యజమానిగా ఉన్నామా లేక బానిసగా ఉన్నామా? ఓం శాంతి.